స్పందన 2024 పంచదశ వార్షికోత్సవ సంచిక. వ్యాసం శకుంతలోపాఖ్యానం ఒక సమగ్ర పరిశీలన. కలం దుగ్గిరాల మహాలక్ష్మి, గళం దుగ్గిరాల మహాలక్ష్మి. మహాభారతంలో చెప్పుకోదగిన ఉపాఖ్యానాల్లో శకుంతలోపాఖ్యానం ఒకటి. సందేశాత్మకమైన ఉపాఖ్యానం ఇది. శకుంతలోపాఖ్యానం కథ అంతా ముగింపు వరకు పాఠకులను ఆందోళనకు గురిచేసి, ముగింపు మాత్రం పాఠకులకు ఊరటనిస్తుంది. కారణం శకుంతల పుట్టుక, వివాహం, వియోగం, దీని వెనుక దాగి ఉన్న శకుంతల తల్లి అప్సరస ముందుగా శకుంతల జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. రాజర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని శివుని కొరకు ఘోర తపస్సు ప్రారంభిస్తాడు. అదే కనుక సఫలీకృతం అయితే తన స్వర్గాధిపత్యానికి ముప్పు వాటిల్లుతుందని ఇంద్రుడు మేనకయను ధవలాక్షిని పిలిచి విశ్వామిత్రుపాలికి జని తదేవ ఘోర తపస్సు చెరచి, కోమలి, నాదైన దేవరాజ్య మహిమ నీవు కావుమని ఆజ్ఞాపించాడు. దేవరాజు ఆజ్ఞ మేరకు మేనక భూమి మీదకు వచ్చి విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేసి ఆయనతో సంసారం చేసి ఒక పాపని కని ఆ పాపని సైకత తీరంలో వదిలిపెట్టి ఆమె స్వర్గానికి, ఆయన తిరిగి తపస్సుకి వెళ్ళిపోతారు. ఇది శకుంతల జన్మవృత్తం. ఆ పాపని శాకుంతలం అనే పక్షులు వాటి రెక్కల కింద పెట్టుకుని సాకుతుండగా అటువైపుగా శిష్యులతో నదీ స్నానానికి వచ్చిన కణ్వ మహర్షి పక్షుల ద్వారా పెంచబడుతున్న పాపని చూసి తనతో తీసుకువెళ్ళి తన బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు. శాకుంతలాల చేత పెంచబడ్డాయి కనుక శకుంతల అని నామకరణం చేస్తాడు. హస్తినాపుర చక్రవర్తి చంద్రవంశ రాజైన దుష్యంత మహారాజు మహాబలశాలి, కొండలతో ఢీకొనేవాడట. సింహ శార్దూల శరభాలనే క్రూరమృగాలని వేటాడుతూ మృగయ వినోద క్రీడని ఆనందించేవాడట. అదే మృగయ వినోద కోరికతో ఒకసారి ఒక్కడే పోవచ్చు మాలిని నదీ తీరానికి ఉన్న అరణ్యంలోకి పోయి అక్కడ రమణీయమగు ఆశ్రమంను గాంచెను. అది కణ్వ మహర్షి ఆశ్రమం అని తెలుసుకొని రాజచిహ్నములు తీసివేసి సామాన్యుడిగా వెళ్ళి అక్కడ తాపసి వేషంలో ఉన్న శకుంతలను గాంచెను. శకుంతల చేసే సపర్యలను గ్రహించి, నీవు ఎవరివి, చూడగానే నా మనసు దోచుకుంటివి అని అడగగా ఆమె తాను కణ్వ మహర్షి పుత్రికనని చెప్పగా ఆయన తాపసికి ఏది బిడ్డ అని అడగా తన జన్మ వృత్తాంతాన్ని తాను విన్నది రాజునకు చెప్పెను. తల్లిదండ్రులచే పరిత్యక్తి అయిన శకుంతల రాజర్షి విశ్వామిత్రుడు కుమార్తె అని తెలిసి ఆమె పట్ల తన ప్రేమను ప్రకటించి తనని వివాహమాడమని కోరగా సమ్మతి తెలపడానికి తన తండ్రి ఇంట లేరని ఆయన వచ్చాక అడిగి వివాహం చేసుకుందామని దుష్యంతునితో మద్దనాతురుడైన రాజు మహర్షి రాకపూర్వమే శకుంతలను గాంధర్వ విధిని పెండ్లాడి తప్పులేదని పలకగా దానికి ఆమె తన సంతానం తనలా అనాథ కాకూడదని తనకి అతనితో కలుగు పుత్రునకు రాజ్యం ఇత్తునని వాగ్దానం చేసినచో సమ్మతిని తెలిపిదని చెప్పగా ఆమెని గాంధర్వ విధిని వివాహం చేసుకొని కర్ణుడు తిరిగి వచ్చినచో ఏమి జరుగును అని భయంతో శకుంతలను వైభవంగా అంతఃపురానికి పిలిపించుకుందనని చెప్పి మహర్షి తిరిగి వచ్చేలోపు నగరమునకు బయలుదేరి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి కర్ణుడు ఆశ్రమమునకు తిరిగి వచ్చి శృంగార లజ్జ వివసయ్యై ఉన్న శకుంతలను గాంచి దివ్యదృష్టితో జరిగిన దానిని గ్రహించి కూతురిని అభినందించి, తల్లి, నీవు చింతించవలదు, దుష్యంతుడు పురుషోత్తముడు, ధర్మాత్ముడు అని అనునయిస్తాడు. శకుంతల పతి సమాగమున గర్భవతి అయి ఒక బాలునికి జన్మనిస్తుంది. ఆ కుమారుడు సత్యసంపన్నుడై కణవాశ్రమమును పెరుగుచుండెను. చిరుప్రాయంలోనే సింహ శార్దూలాది వన్యక్రూర మృగాలను బట్టి ఆశ్రమంలో కట్టి వేసేవాడు. అతని సింహపరాక్రమునకు తగ్గట్టుగా సర్వదమనుడని మునులు నామకరణం. అతడు దుష్యంతుడు కణ్వశాప భీతి వలన శకుంతలను గురించి కానీ ఆమెను నగరానికి తీసుకొచ్చే ఆలోచనను కానీ చేయక మిన్నకుండెను. ఇట్లు కొంతకాలం గడిచెను. సర్వదమనుడు వేదాంగములనే కాకుండా ధనుర్విద్యలను కూడా నేర్చుకొనెను. ఇక మీదట సర్వదమనుడు యువరాజ పట్టాభిషేకమునకు అర్హుడు అయినాడని కర్ణుడు శకుంతలని అత్తవారింటికి పంపదలిచి స్త్రీలకు చిరకాలము పుట్టినింట నుండట పాడిగాదని బోధించి ఋషులను తోడిచ్చి ఆమెను ఆమె పుత్రుడిని హస్తినాపురానికి ఋషులు ఆమెను నగరంలో వదిలి వెనక్కి వెళ్ళిపోతారు. ఆమె ఒక్కతే కుమారుడిని తీసుకొని దుష్యంతుడు కొలువుకు వచ్చి ఆమె తనకు పరిచయం చేసుకొని
కుమారుడిని కూడా పరిచయం చేస్తుంది. లోకోపవాదానికి భీతి చెందిన రాజు ఆమెను తిరస్కరిస్తాడు. అది ఆమెకి శరాఘాతం కన్నా ఎక్కువ బాధపెడుతుంది. మహారాజా, మన వివాహము మన విరుగురుము తప్ప అన్యులెరుగరనియు నేను ఒంటరిదానినని తలచితివా? సర్వాంతర్యామి అయిన నారాయణుడు, పంచభూతములు మన వివాహమునకు సాక్షులు. పుత్రుని గ్రహించుము అని ప్రబోధాత్మకంగా చెప్పి సభ వీడిపోవటకు ఉద్యమించే సమయమున ఆ శరీరవాణి విధముగా పలికెను. భరస్య పుత్రం దుష్యంత మావ మంస్తా శకుంతలాం వాంఛస్య ధాత గర్భస్య సత్యమాహా శకుంతల. దుష్యంత, ఆమె నిజము పలికినది, వీడి నీ కొడుకే అని చెప్పగా దుష్యంతుడు ఆమెను చేరదీసి కుమారుడికి యువరాజుగా పట్టాభిషేకం చేసి ఆమెను పట్టమహిషిగా ఘోషిస్తాడు. గాంధర్వ వివాహానికి పంచభూతములు సాక్షి గనుక వ్యాసుడు శబ్దశక్తి ఉన్న ఆకాశం చేత నిజం చెప్పించాడు. ఇక్కడ వ్యాసభారతంలోని శకుంతలోపాఖ్యానం కథ ముగుస్తుంది. ఈ కథను మూలంగా తీసుకుని కాళిదాసు కొన్ని కల్పనలు చేసి అభిజ్ఞాన శాకుంతలం అనే దృశ్యనాటికను, వీరిద్దరిని అనుసరిస్తూ తమ స్వీయ కల్పనలతో పిల్లల మరి పెనువీరభద్రుడు శృంగార శాకుంతలం అనే కావ్యం రాశారు. వీరు చేసిన కల్పనలను కొన్ని పరిశీలిద్దాం. కాళిదాసు ఈ కథను 7 అంకములతో కథకు తగ్గట్లుగా నాయికలను సమన్వయపరుస్తూ కొన్ని పాత్రలను సన్నివేశములను కల్పించి అభిజ్ఞాన శాకుంతలం అనే దృశ్యనాటికను రమ్యంగా రచించారు. అభిజ్ఞానం అంటే గుర్తు. దుష్యంతుడు శకుంతల ప్రణయానికి గుర్తుగా దుష్యంతుని రాజముద్రికి గల ఉంగరం ఇవ్వడం, దూర్వాసుని శాపం వలన దుష్యంతుడు శకుంతలను గుర్తుపట్టలేకపోవడం, ఈ రాజముద్రికి చూడగానే అన్నీ గుర్తుకు రావడం వలన ఈ గుర్తు ఆధారంగా జరిగిన కథ కనుక నాటిక పేరు అభిజ్ఞాన శాకుంతలం అని పేరు పెట్టారు. ఇది శృంగార రసప్రధానమైన నాటకం. కాళిదాసు రచనలన్నిటిలోనికి ఈ నాటకం ఎక్కువ ప్రాముఖ్యతలోనికి వచ్చినది. అభిజ్ఞాన శాకుంతలంలోని కథ క్లుప్తంగా ఇక్కడ పొందుపరుస్తాను. మాలిని నదీ తీరానికి వేట కోసం బయలుదేరిన దుష్యంతుడు జింకలను వేటాడపోయి ఆశ్రమవాసులచే వారించబడి పరివారాన్ని సేనని వెనక్కి వదిలేసి దగ్గరలో ఉన్న కణోముని ఆశ్రమానికి దాహం తీర్చడానికి వెళ్ళి ఆశ్రమంలో లేరని, ఆయన కుమార్తె శకుంతల ఆమె సహితురాండ్రు అనసూయ ప్రియం మొదలే ఉన్నారని, వీరికి పెద్ద దిక్కుగా గౌతమి ఉన్నారని తెలుసుకుని ఆయన వచ్చేంత వరకు వేచి ఉండాలని అక్కడే చెట్ల నీడలో కూర్చుని ఉంటాడు. మొక్కలకు నీళ్లు పోస్తూ అటుగా వచ్చిన శకుంతలని, స్నేహితురాళ్ళని, వారి చతురోక్తులను వింటూ చూసిన మొదటి చూపులోనే శకుంతలను మోహిస్తాడు. కొంచెం సేపటికి శకుంతల కూడా దుష్యంతుడిని చూసి ఆయన అందానికి వశీభూతురాలు అవుతుంది. ఇట్లు ఇరువురు తొలిచూపులోనే ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలను పెంచుకుంటారు. తర్వాత శకుంతల విరహవేదంతో అలమటిస్తుంది. దుష్యంతుడు ఆశ్రమ పరిధిలో గుడారాలు వేసుకుని ఉంటాడు. దుష్యంతుడి దగ్గరే ఉండే విదూషకుడకు మాడవ్యుడు ఇందులో ఏదో ఉందని శకుంతలను గురించి వర్ణించడం మొదలెడతాడు. ఆశ్రమవాసులు అడవి ఏనుగుల తాకిడి భరించలేనిదిగా ఉందని, కొన్నాళ్ళు అక్కడే ఉండి వనాలను రక్షించమని దుష్యంతుని వేడుకుంటారు. ఆ విధంగా ఆశ్రమంలోనే ఉంటూ శకుంతలతో స్నేహం చేస్తాడు. చెలికెత్తలు శకుంతల అతని ఆలోచనలతోనే విరహవేదన అనుభవిస్తున్నదని, మా చెల్లిని మీకు అప్పచెప్తున్నాము, ఆవిడ గౌరవానికి భంగం తీసుకురావద్దని కోరారు. ఆమెను గాంధర్వ విధిని వివాహం చేసుకుని పట్టమహిషిని చేస్తానని మాట ఇస్తాడు. కొన్నాళ్ళు ఉండి తిరిగి హస్తినకు వెళ్ళిపోతుండగా గుర్తుగా అంగుళీకాన్ని ఇస్తాడు. దుష్యంతుని ఆలోచనలతోనే ఉన్న శకుంతల ఒకరోజు ఆశ్రమంలోనికి వచ్చిన దూర్వాసమునికి చేయవలసిన సపర్యలు విస్మరిస్తుంది. కోపించిన దుర్వాసుడు, ఎవరి ఆలోచనలతో శిష్టాచారాన్ని విస్మరించావో ఆయన నిన్ను మర్చిపోతాడని శపిస్తాడు. పూల కోసం వెళ్ళిన అనసూయ ప్రియం మొదలు ఇది విని తిరిగి వచ్చి మునిని వేడుకొనగా శాప విమోచనంగా ఆయన ఇచ్చిన జ్ఞాపకాన్ని తిరిగి చూపిస్తే జ్ఞాపకం వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. దానికి వారిరువురు స్వాంతన చెందు. కణ్వముని ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగింది తెలుసుకుని శకుంతలను హస్తినాపురానికి శిష్యులతో పంపిస్తాడు. మార్గమధ్యలో నదిని దాటుతూ నీళ్లలో ఆడుతుండగా ఉంగరం జారిపోతుంది. అది ఒక చేప మింగుతుంది. అది శకుంతల గమనించదు. శకుంతలను సభలో వదిలేసి శిష్యులు వెళ్ళిపోతారు. దుష్యంతుడు దూర్వాసముని శాపం వలన ఆమెను గుర్తుపట్టడు. శాప విమోచనంగా చెప్పబడ్డ ఉంగరం శకుంతల పోగొట్టుకుంది. ఆయన తిరస్కరించగానే స్పృహ తప్పిన శకుంతలని పురోహితుడు తీసుకెడుతూ ఉండగా తల్లి మేనక మరీచి ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోతుంది. అక్కడే ఆమె ఒక మగబిడ్డని ప్రసవిస్తుంది.
ఉంగరాన్ని మింగిన చేప ఒక జాలరి చేతికి దొరుకుతుంది. జాలరి ఆ చేపను కోయగా ఉంగరం బయటపడి దాన్ని అమ్మబోగా రాజభటులు చక్రవర్తి దగ్గరికి తీసుకెళ్తారు. ఆ ఉంగరాన్ని చూసిన దుష్యంతుడికి శకుంతలతో గడిపిన గతం, వివాహం అన్నీ జ్ఞాపకానికి ఆమెను తిరస్కరించిన బాధలో ఉండగా ఇంద్రుడు ఖగోళంలో అసురులతో యుద్ధం చేసి తనని కాపాడమని అడుగుతాడు. అన్యమనస్కంగా స్వర్గానికి వెళ్ళి యుద్ధంలో జయించి తిరిగి భూమి మీదకు వచ్చి మారీచాశ్రమానికి వెడతాడు. అక్కడ ఒక పాపడు పులి నోట్లో పళ్ళు లెక్కబెట్టడం చూసి ఆ పాపడు ఎవరని అడుగుతాడు. ఆ పాపడి పేరు సర్వదమనుడు. మీకు శకుంతలకి పుట్టిన బిడ్డ, ఆమె ఇక్కడే ఉందని చెప్పి వారిరువురిని మరీచి అతిథి దంపతులు ఆశీర్వదించి నగరానికి పంపిస్తారు. దుష్యంతుడు ముందు చెప్పినట్లుగానే ఆమెని పట్టమహిషిం చేసి సర్వదమనుడికి భరతుడిని నామకరణం చేసి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఈ విధంగా కాళిదాస విరచిత అభిజ్ఞాన శాకుంతలం అనే దృశ్యనాటిక ముగుస్తుంది. ఇవి రెండే కాకుండా శృంగార శాకుంతలం అనే ఒక ప్రబంధ కావ్యం కూడా ఉంది. దానిని రచించిన వారు పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఈయన భారతంలోని మూలకథను రసపోషణకై కాళిదాస కథాకల్పనలను అనుసరించి తన స్వీయ కల్పనలను జోడించి మిశ్రమ కావ్యంగా రచించెను. 4 ఆశ్వాసములతో కూడిన ఈ కావ్యము శృంగార రసభరితమైనది. అందుచే దీనికి శృంగార శాకుంతలం అని పేరు పెట్టెను. భారత ప్రోక్త మూల కారణముగా కాళిదాసుని నాటక క్రమము కొంత తవకోక్తికి నభినవ స్త్రీ వహింప గూర్మి గృతిసేయు నాకు శాకుంతలంబు అని చిల్లర వెన్నయామాత్యుడి కోరిక మేరకు శాకుంతలం శృంగార రసప్రధానంగా ఉండవలనని రసపోషణకి కాళిదాసు నాటకం తోడ్పడినంతగా భారత కథ సహాయపడుదని గ్రహించి శృంగార రసభరిత శకుంతల రచన చేసి భేటీ అనిపించుకున్నాడు పిల్ల. ఆకాశవాణి సందేశము భారతంలోని మూల కథకు చివరి ఘట్టం, ఎంతో ముఖ్యమైనది. పినవీరభద్రుడి చివరి ఘట్టమును ఆ విధముగానే నిర్వహించి మిగిలిన కథను కాళిదాసుని శైలిని అనుసరించి కొన్ని స్వీయ కల్పనలతో పూర్తి చేసెను. హస్తినాపుర వర్ణన. తుమ్మెదలు శకుంతల ముఖపద్మం మీద దాడి చేయుట చూచి దుష్యంతుడు మునికన్యలను రక్షించుటకు ముందుకు రావడం, మొట్టమొదటిసారి శకుంతలను చూడడం, ఆమె అందానికి ముగ్ధుడవడం, అనసూయ ప్రియంవదలు దుష్యంతుని సభలో సత్యమును పలుకుడని దేవతలను ఎలుగెత్తి వేడుకొనడం, అశరీరవాణి పలికిన తర్వాత శకుంతల వేలిబృంగరం తీసి రాజుపై విసిరివేయడం ఉన్నగనివి పిల్లలమర్రి వారి స్వీయ కల్పనలు. పైన చెప్పిన లక్షణాలను దృష్టిలో పెట్టుకొని రాసిన శృంగార శాకుంతలం మిగిలిన కథలతో నిండిన శకుంతలోపాఖ్యానానికి దీటుగా నిలబడింది. ఏ పురాణం ఈ కథని ఎన్ని రకాలుగా రాసినా చివరికి అది శకుంతలోపాఖ్యానంగానే పిలువబడుతుంది.